ట్రేడింగ్లో సక్సెస్ అనేది మీరు వాడే స్ట్రాటజీ వల్ల మాత్రమే రాదు. అది మీ మైండ్ సెట్ వల్ల వస్తుంది. ఈరోజు ప్రపంచంలోని గొప్ప ట్రేడర్స్ మరియు ఇన్వెస్టర్స్ చెప్పిన 10 పవర్ఫుల్ కోట్స్ని రియల్ ట్రేడింగ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్గా అర్థం చేసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూస్తే మార్కెట్ వైపు చూసే మీ ట్రేడింగ్ పర్స్పెక్టివ్ పూర్తిగా మారిపోవచ్చు. కోట్ 1. The first rule of investment is don't lose money. The second rule is don't forget the first rule. చాలామంది ట్రేడింగ్లో ప్రాఫిట్ గురించి మాత్రమే ఆలోచిస్తారు, కానీ లెజెండ్స్ మొదట క్యాపిటల్ ప్రొటెక్షన్ గురించి ఆలోచిస్తారు. సపోజ్ మీ అకౌంట్ 10,000 రూపాయలు అనుకుందాం. ఒక్క రివెంజ్ ట్రేడ్ వల్ల 5,000 రూపాయలు లాస్ అయింది. ఇప్పుడు ఆ లాస్ని రికవర్ అవ్వడానికి 50% కాదు, 100% ప్రాఫిట్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, బిగ్ ప్రాఫిట్స్ చేయడం కన్నా బిగ్ లాసెస్ అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. కోట్ 2. రిస్క్ కమ్స్ ఫ్రమ్ నాట్ నోయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్. ట్రేడింగ్ ఎప్పుడూ రిస్కీ కాదు, బ్లైండ్ ట్రేడింగ్ మాత్రమే రిస్కీ. ఎవరో చెప్పిన టెలిగ్రామ్ కాల్ చూసి ఎంట్రీ తీసుకోవడం, స్టాప్ లాస్ లేకుండా ఆప్షన్ బయింగ్ చేయడం, ఇది స్ట్రాటజీ కాదు, ఇది కేవలం ఒక హోప్ మాత్రమే. నాలెడ్జ్ మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది, కన్ఫ్యూజన్ కేవలం ఫియర్ని క్రియేట్ చేస్తుంది. కోట్ 3. డోంట్ ఫోకస్ ఆన్ మేకింగ్ మనీ, ఫోకస్ ఆన్ ప్రొటెక్టింగ్ వాట్ యూ హ్యావ్. ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఫస్ట్ మార్కెట్లో సర్వైవ్ అవుతారు, ఆ తర్వాతే గ్రో అవుతారు. రోజుకి 20 ట్రేడ్స్ తీసుకునే ఓవర్ ట్రేడర్ కంటే మార్కెట్ కోసం వెయిట్ చేసి 2 క్వాలిటీ ట్రేడ్స్ తీసుకునే ట్రేడర్ ఎక్కువ కాలం సర్వైవ్ అవుతాడు. ఫస్ట్ సర్వైవ్ ద మార్కెట్, దెన్ కాంకర్ ఇట్. కోట్ 4. ద కీ టు ట్రేడింగ్ సక్సెస్ ఈజ్ ఎమోషనల్ డిసిప్లిన్. ఫియర్, గ్రీడ్, రివెంజ్ ఇవే ఒక ట్రేడర్ అకౌంట్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తాయి. ఒక లాస్ రాగానే ఆ కోపంలో వెంటనే ఇమోషనల్ ఎంట్రీ తీసుకోవడం, అక్కడ అనాలిసిస్ పనిచేయదు, కేవలం ఇమోషన్స్ మాత్రమే డిసిషన్స్ తీసుకుంటాయి. ఏ కామ్ ట్రేడర్ థింక్స్ క్లియర్లీ, అండ్ ఇమోషనల్ ట్రేడర్ రియాక్ట్స్ బ్లైండ్లీ. కోట్ 5. ప్లాన్ ద ట్రేడ్, ట్రేడ్ ద ప్లాన్. ట్రేడ్ ఎంట్రీకి ముందే ప్లాన్ ఉండాలి, ఎంట్రీ తీసుకున్న తర్వాత కాదు. టార్గెట్ ఎంత, స్టాప్ లాస్ ఎక్కడ, రిస్క్ ఎంత, ఇవన్నీ స్క్రీన్ ముందుకు రాకముందే డిసైడ్ చేయాలి. వితౌట్ ఎ ప్లాన్ ఎవ్రీ క్యాండిల్ క్రియేట్స్ కన్ఫ్యూజన్. కోట్ 6. లాసెస్ ఆర్ లిమిటెడ్ పార్ట్ ఆఫ్ ద గేమ్, యూ కాంట్ విన్ ఎవ్రీ ట్రేడ్. ట్రేడింగ్లో లాస్ రావడం అంటే ఫెయిల్యూర్ కాదు. ఒక మంచి క్రికెటర్ ప్రతి బాల్కి 6 కొట్టలేడు, అలాగే ఒక బెస్ట్ ట్రేడర్ ప్రతి ట్రేడ్లో ప్రాఫిట్ చేయలేడు. ప్రొఫెషనల్ ట్రేడర్స్ లాసెస్ని బిజినెస్ ఖర్చులా యాక్సెప్ట్ చేస్తారు, బిగినర్స్ మాత్రమే లాసెస్ని పర్సనల్గా తీసుకుంటారు. కోట్ 7. ది గోల్ ఆఫ్ ఎ సక్సెస్ఫుల్ ట్రేడర్ ఈజ్ టు మేక్ ద బెస్ట్ ట్రేడ్స్. మనీ ఈజ్ సెకండరీ. ఫోకస్ ఎప్పుడూ ప్రాసెస్ మీద ఉండాలి, మనీ మీద కాదు. ఈరోజు మీరు గుడ్ సెటప్ ఫాలో చేశారా, రిస్క్ మేనేజ్మెంట్ సరిగ్గా పాటించారా, అది మాత్రమే ముఖ్యం. గుడ్ డెసిషన్స్ క్రియేట్ లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్. కోట్ 8. ఆల్వేస్ థింక్ డిఫరెంట్లీ అండ్ డూ ది ఆపోజిట్. సాధారణ జనం యొక్క ఎమోషన్స్ మార్కెట్ని మూవ్ చేస్తాయి. మార్కెట్ పడిపోతుందని రీటైలర్స్ అందరూ పానిక్ సెల్లింగ్ చేస్తుంటే స్మార్ట్ మనీ అంటే బిగ్ ప్లేయర్స్ క్వైట్గా బయింగ్ చేస్తూ ఉంటారు. కోట్ 9. స్పెక్యులేటర్స్ వితౌట్ ఏ ప్లాన్ ఆర్ లైక్ ఏ జనరల్ వితౌట్ ఏ స్ట్రాటజీ. ప్రాపర్ స్ట్రాటజీ లేకుండా ట్రేడింగ్ చేయడం అంటే మ్యాప్ లేకుండా దట్టమైన అడవిలోకి వెళ్లడం లాంటిదే. ర్యాండమ్ ఎంట్రీస్ ఎప్పుడూ ర్యాండమ్ రిజల్ట్స్నే ఇస్తాయి. ట్రేడింగ్లో కన్సిస్టెన్సీ అనేది ఒక పద్ధతి అంటే స్ట్రక్చర్ నుండి వస్తుంది. కోట్ 10. ది మోర్ యూ లెర్న్, ది మోర్ యూ ఎర్న్. మార్కెట్ నిరంతరం మారుతూ ఉంటుంది. నేర్చుకోవడం ఆపేస్తే మీ గ్రోత్ కూడా అక్కడితో ఆగిపోతుంది. కేవలం చార్ట్స్ చూడటం మాత్రమే కాదు, ట్రేడింగ్ సైకాలజీ, రిస్క్ మేనేజ్మెంట్ మరియు పేషెన్స్ని కూడా అలవాటు చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఇన్ ట్రేడింగ్ యువర్ బిగ్గెస్ట్ యాసెట్ ఈజ్ నాట్ మనీ, ఇట్ ఈజ్ యువర్ మైండ్ సెట్. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, అలాగే మీ ట్రేడర్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి పవర్ఫుల్ ట్రేడింగ్ కంటెంట్ కోసం ఇప్పుడే ఫాస్ట్ మనీ ట్రేడింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.